ఒక ట్రెడిషనల్ బిజినెస్ స్టార్టప్ అవుతుందా? స్టార్టప్కి బిజినెస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? హలో ఆల్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ 50 బిజినెస్ టర్మినాలజీ. స్టార్టప్ అంటే యూజువల్లీ టెక్నాలజీని యూజ్ చేస్తూ వాళ్ళకున్న యునిక్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాతో సొసైటీలో ఉన్న ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేస్తూ వాళ్ళొక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఓలా ఊబర్కి రీప్లేస్మెంట్గా క్యాబ్ సర్వీసెస్లో అండ్ స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్గా ఇండియాలో చాలా ఫేమస్ అయ్యాయి. ట్రెడిషనల్ బిజినెస్కి స్టార్టప్స్కి ఉన్న తేడా ఏంటంటే, స్టార్టప్స్ యూజువల్లీ చాలా ఫాస్ట్ గ్రోత్కి ట్రై చేస్తుంటారు. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్తో ఎక్స్పాన్షన్కి రెడీగా ఉంటారు. అండ్ కంపారిటివ్లీ స్టార్టప్స్కి రిస్క్ లెవెల్ చాలా ఎక్కువ. స్టార్టప్ కల్చర్ వల్ల ఇన్నోవేషన్ బాగా పుష్ అవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ ఎకానమీకి కూడా చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. మీ దగ్గర కూడా ఏదైనా మంచి స్టార్టప్ ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.